దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు దీనికి కావలసినవి చూసేద్దాము. దొండకాయలు 100 గ్రాములు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలాగ 4 చీరికల కింద చీరుకోవాలి. అలాగే ఒక ఆనియన్స్ పెద్ద సైజు తీసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసుకుని ఇలాగ మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ కింద. అలాగే 4 పచ్చిమిర్చి, ఒక రొమ్మ కరివేపాకు, పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర అర స్పూన్ తీసుకున్నానండి. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా, ఆనియన్స్ టమాటా పేస్ట్. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత మనము 4 చీరికల కింద కట్ చేసుకున్న దొండకాయలను కూడా వేసి ఇలాగా వేపించుకోవాలి. ఇదంతా నెమ్మదిగా ఈ సైడ్ చేసుకుంటూ నేను అవతల సైడ్ అయితే టిఫిన్కి రెడీ చేసుకుంటున్నాను. ఇది మార్నింగ్ వండుతున్నాను కాబట్టి ఈ దొండకాయ కర్రీ అనేది ఇంకా మార్నింగ్ అంటే హడావుడి ఉంటుంది కదండి. ఇంకా బాబుకి అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా టిఫిన్ అంటే ఏం లేదండి, ఇంకా మన దగ్గర బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ని అయితే ఇలాగ కాల్చుకుంటున్నాను. ఒక దోశల పెనం అవతల సైడ్ పెట్టుకుని దానిపైన ఇలా 4 పీసెస్లను అయితే పెట్టుకున్నాను. ఈ లోపల ఇక్కడ దొండకాయలను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగ మనకి దొండకాయలు ఫ్రై అయిన తర్వాత దొండకాయలను ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అయితే ప్లేట్లోకి అయితే తీస్తలేదండి. నేను నా వీలుని బట్టి నేను చేస్తున్నాను. అలాగే మీకు వీలు మీరు చేసుకునే విధానం అయితే ఫస్ట్ దొండకాయలు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి అదే నూనెలోకి పోపు దినుసులు వేసేసుకోవచ్చు. నేనైతే ఇంక వీటితో పాటే ఇంకా పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే పోపు దినుసులను కూడా వేసి వేపించుకుంటున్నాను. అలాగే దీంట్లోకి అవి వేగిన తర్వాత దీంట్లోకి ఒక అర స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసి వేపించుకుంటున్నాను. ఇంకా అలాగే మీకైతే ఉప్పు, కారం, సాల్టు, అలాగే అల్లం పేస్ట్ని కూడా మనము ఆనియన్స్ పేస్ట్తో పాటు మిక్సీ పట్టేసుకోవచ్చు. నేనైతే అలా పట్టలేదు. అవి 2 మాత్రమే, ఆనియన్స్ టమాటా మాత్రమే పట్టినాను కాబట్టి ఇందులో అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇవి అల్లం పేస్ట్ వేగిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్స్ పేస్ట్ని వేసి ఇలాగే వేపించేసుకోవాలి. అలాగే మీకు దొండకాయలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నారనుకోండి, పోపు దినుసులు అవి వేగిన తర్వాత మనము ఈ టమాటా పేస్ట్ ఆనియన్స్ని పేస్ట్ని వేసుకుని దూరగా వేగిన తర్వాత మళ్ళీ ఈ దొండకాయలను కూడా వేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా కానీ మన వీలుని బట్టి చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ అంటే హడావుడి ఉంటుంది కదండి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఈ సైడ్ని అయితే బ్రెడ్ని నెయ్యి వేసి అటు ఇటు కాల్చుకుంటున్నాను. అలాగే మీకు లాస్ట్లోని నేను ఏం చేశాను అనేది టిఫిన్ మీకు అయితే చూపిస్తాను. బ్రెడ్ని ఏ విధంగా చేశాను అనేది. ఇప్పుడైతే ఇలాగా ఈ దొండకాయ మసాలా కన్నీ అయితే ఇలాగైతే కలుపుకుంటూ వేపించుకుంటున్నాను. ఇది గ్రేవీతోటి చాలా బాగుంటుంది. మనం ఇదే కర్రీని వంకాయతో కూడా చేస్తాం కదండి. వంకాయ మసాలా కర్రీ గ్రేవీతో చాలా బాగుంటుంది. సేమ్ టేస్ట్ ఇది కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెష్ దొండకాయలను తీసుకున్నాం అనుకోండి, లేదంటే చిన్న దొండకాయలు తీసుకోవాలి. పెద్ద దొండకాయలు, దొడ్డుగా ఉన్న దొండకాయలు తీసుకున్నాం అనుకోండి, ఫ్రెష్ తీసుకుంటే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా పూరీలోకి, ఇంకా రోటీలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ ఉంటుంది కాబట్టి ఇలా అయితే వేపించేసుకుంటున్నాను. అలాగే నేను చూడండి ఇదంతా బాగా గ్రేవీ అంతా బాగా మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేటంత వరకు అయితే కలుపుకుంటూ వేపించుకున్న తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి కాస్త వాటర్ వేసి ఇలా ఇందులో వేసుకున్నాను. అలాగే మార్నింగ్ కదండి హడావుడి ఉంటుంది కాబట్టి నేను ఇంకా తొందరగా ఉడకాలి, ఇంకా గిన్నెలో అయితే ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి నేను కుక్కర్ గిన్నెలో వేసేసి ఇలాగా ఇంకాస్త వాటర్ అయితే ఇలా వేసుకుని ఇలా కలిపేస్తున్నాను. అంతా బాగా కలిసేటట్టు కలిపేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తే ఒక 3 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, కర్రీ అనేది చూడక్కర్లేదు. ఇంకా ఇవి దొండకాయలు అంతా మగ్గిపోతాయి. ఆల్రెడీ మనకి ఇందులోనే మసాలాతోటి మగ్గిపోయినాయి కదా. ఇంకా ఇలా అయితే కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాము. విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి. ఈ లోపల మనము ఇక బ్రెడ్ చూడండి ఇలాగే వేపించుకున్నాను. ఇలాగ బ్రెడ్ని బాగా నెయ్యి వేసుకుని అటు ఇటు కూడా బాగా వేపించుకోవాలి. ఇలాగా ఇంకా పిల్లలు కొంచెం మంది టీలోని ముంచుకుని, పాలల్లోని ముంచుకుని తింటారు. కొంచెం మంది ఏమో తినడానికి ఇష్టపడరు కదా. మా బాబు కూడా, మా చిన్న బాబు అయితే ఇష్టపడడు. ఇంకా ఇట్లా అందుకని చెప్పేసి దీనికైతే నేను పాలతోటి చేసినానండి, పాలకోవలా. ఈ కోవనైతే పైన వేసుకుంటున్నాను మధ్యలోకి స్టఫింగ్ లాగా. ఇంకా దీన్నైతే ఇలా పెట్టేసి చేస్తున్నాను అనమాట. ఇక
మనం ఇలా చేసి ఇస్తేనే కాస్త తింటారు, లేదంటే అడావుడితోటి ఇంకేమి తినకంటేనే వెళ్ళిపోతారు స్కూల్కి. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇలా చేస్తున్నాను. ఇంకా దీనికి వచ్చేసి చిన్నపిల్లల పెద్ద పిల్లల అని మీరు అడగొద్దు. చిన్నపిల్లలన్నా అలానే ఉంటుంది, పెద్దోళ్ళన్నా అదే ఉంటుందండి. పెద్దోళ్ళకైనా కూడా అదే హడావుడి, చిన్నవాళ్ళకైనా అదే హడావుడి కదా. ఇంకా ఇప్పుడైతే మనకి కర్రీ అయితే ఆవిరంతా పోయింది కదండి దీంట్లోని, కుక్కర్లోని. ఇప్పుడు మూత తీసి మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రేవీతోటి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు అయితే మనకి కారము, సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చూసుకుని మనము దింపేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ వచ్చేసి మీకు ఇందాక చెప్పడం మర్చిపోయినా కదండి, దీంట్లోకి మీరు సాల్టు, కారము మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి కర్రీలోని. ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత బాక్స్లో వేసేసి బాక్స్ కట్టేస్తానమాట. ఇప్పుడు ఇది అయితే మనకి రెడీ అయిపోయింది కదండి. బ్రెడ్ని అయితే దాని లోపలికైతే నేను కోవా పెట్టుకున్నాను. పైన అయితే ఇలాగ టమాటా కెచప్ని అయితే రాసినాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రాసి ఇలా పైన కట్ చేసినాను. ఇలా కట్ చేసి ఇలాగైతే అందిస్తున్నాను, మా బాబుకి పెట్టేస్తున్నాను అనమాట టిఫిన్ కింద. మరి మీరైతే ఏ విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది, అలాగే టిఫిన్ కూడా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.